పేరుకే మన హైదరాబాదు విశ్వనగరం గాని ఒక్క గట్టి వాన పడ్డదంటే పట్నం హాలతు మేకప్ తీసిన ముసల్దాన్ లెక్కనే అవుతుంది. ఎటు చూడు దెబ్బతిన్న రోడ్లు, నోరు తెరిచిన మ్యాన్ హోల్లు, మురికి కాలువల సెంటు వాసన గప్పుగా ముసురుతుంటది. మరి నిన్నటి సంధి తెంపు లేకుండా పడుతున్న వానలకు పట్నం అవతారం ఎట్లున్నదో మీరే చూడుర్రి. ఉప్పల్ ఉరిమింది, అంబర్పేట్ అదురుకుంది, సికింద్రాబాద్ చిక్కబడ్డది, చార్మినార్ల సర్షి కొట్టింది. ఓ ఒక్కతానా అని కాదు, పట్నం అంతా ఇదే కథ. పొద్దుగాల తగిలించుకున్న వాన పొద్దుకి దాకా ఈడవలేదు. నెరి కోటి ఏంటి దాకాలనైతే పక్కెమ్మటున్న నాలా మురికి నీళ్ళొచ్చి అంతా గలీజ్ గలీజ్ తయారయ్యింది. నాలా పైకప్పు దక్షి నెల రోజులు అవుతున్నా కూడా ఇసొంటొచ్చి చూసిన పాపాన పోతలేరు అధికారులు. దీంతోని దాకానకొచ్చే రోగులకు రోగం నయం అవ్వుడేమో గాని కొత్త రోగాలంటే కథ అవుతుంది. ఇక మియాపూర్ అండర్ పాస్ బ్రిడ్జి కాడ నీళ్లు జామై ఎప్పటోల్నే ట్రాఫిక్ జాము. బండ్లు గంటల కమానం నిలవడంగా ఆఫీసులకు పోయేటోళ్లకు అరిగోసలు పడ్డరు. కాటేదాన్ల కూడా ఇదే పరిస్థితి. అండర్ పాస్ ల నీళ్లు చేరి అంత ఆగమాగం జగన్నాథం. అటు ఉప్పలు, అంబర్పేటు, సికింద్రాబాదు, చార్మినార్ కాడ దంచుడు దంచితే దందలు బిందలు అన్ని బందై ఎక్కడి జనం అక్కడనే నిలబడ్డరు. గండిపేట చెరువుకు వరదపోటు గట్టి ఉందని 10 గేట్లు లేపితే వరద ఇగో గిట్ల రోడ్డు మీద వారింది. పట్నంలో ఇట్లుంటే పటాన్ చెరువు దిక్కు ఇగో గియాగం. ముత్తంగి ఔటర్ కాడ్ నుంచి మొదలు పెడితే రుద్రారం దాకా నీళ్లు నిలబడి రాకపోకలకు చానా తిప్పలయ్యింది. దీంతోని ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వరద వెళ్లిపోయేటట్లు సాయపడ్డరు. అందాజా 2 కిలోమీటర్ల మందంతోని 7 బండ్లు ఆడే నిలబడ్డాయి. ములుగు జిల్లా వాజేడు మండలం టేక్లగూడెం బ్రిడ్జి కాడ నీళ్ల రుబ్బడి గిట్లుంటే అటు ఇటు వచ్చిపోవుడు బంద్ పెట్టిరు పోలీసోళ్లు. ఇటు వికారాబాద్ పట్టణాన్ని కూడా జోపుడు జోపిండు వానదేవుడు. ఈడ్చి కొడితే రోడ్లు చెరువులైనాయి. ఇండ్లకు నీళ్లు చేరి ఇంట్లున్న సరుకు సామాన్లన్నీ తడిచిపోయినాయి. వరద రుబ్బడి అంతకంతకు పెరిగి వికారాబాద్ కెంచి పరిధి ఇంకా నాగారం పోయే తొవ్వలు బంద్ అయినాయి. ఏదేమైనా ఈ వానలు ఇటనే ఇంకో 2-3 ఒద్దులు ఉంటాయట. కాబట్టి జర్రంత పైలంగా ఉండురి మరి.